Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. సో హిట్ తర్వాత అడివిశేషు గారు అఖిలానందన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి గూగుల్లో సర్చింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అవునా? అంటే రైటింగ్స్ మీరే అంట కదా. అంటే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం వల్ల గూగుల్ సెర్చ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు అఖిలానందన్తో సినిమా తీస్తున్నారా లేదా? లేదండి, అలా ఏం అనుకోలే. అఖిలకి అసలు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. తను ఇంకా మ్యూజిక్లో ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నాను అనుకుంటున్నాను. ఓకే. కాలేజ్ ఇంకా చిన్న కుర్రోడు, కాలేజ్కి వెళ్ళాలి, లైఫ్ చూడాలి. సడన్గా రేపు నేను ఎంబీఏ చేసి వాల్ స్ట్రీట్లో న్యూయార్క్లో పనిచేస్తా అంటే అందరి పరిస్థితి ఏంటి? సో చెప్పలేము. అంటే యూనో ఐ డోంట్ నో, బట్ ఏ మాటకి ఆ మాట హిస్ 6'4". ఎవరు లేరు ఇప్పుడు తెలుసు నాకు. గుడ్ లుకింగ్ కిడ్. నేను 6'2", వరుణ్ తేజ్ ఉన్నారు. నేను 6'2" అని తోపని ఫీల్ అయిపోయాడిని. నేను అకిరణ్ ఇలా చూస్తాను. సో ఏమో వాళ్ళ నాన్న గర్వపడేలా చేయడానికి ఇలా పెరిగాడేమో. 100% చాలా మంచోడు కూడా, చాలా మంచోడు, మీకు బంగారం ఆడు అసలు. అండ్ యూనో హూ నోస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. అంటే ఏ సినిమా మీరు రిలీజ్ అయినా అక్కీర్ ఫస్ట్ చూస్తారు థియేటర్కి వెళ్ళి. ఈ సినిమా చూసిన తర్వాత అక్కీర్ రియాక్షన్ ఏంటి? బాగా నచ్చింది. ఓకే, బాగా నచ్చింది. యూనో కేడీ గురించి 2 కౌంటర్లు వేసాడు, ప్రాస డైలాగ్స్ వేసాడు. వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అండ్ డిఫాల్ట్గా నాది ఏ సినిమా అయినా ఫస్ట్ వీక్లో చూసేస్తాడు తను. సార్ అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా దొరకరు కాబట్టి ఇప్పుడు హిట్ 2లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని సినిమాల కన్నా కూడా ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. పిచ్చ ఫ్యాన్స్, దానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ చచ్చిపోతారు. అలా పవన్ కళ్యాణ్ గారివి కొన్ని క్వాలిటీస్ అఖిర్లో వచ్చాయి, ఇవి ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీస్ అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అఖిరలో? నేను అలా చూడలేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ ఫీల్ వాళ్ళు చాలా డిఫరెంట్ వాళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారిలో ఏంటంటే ఒక యూత్ స్పిరిట్ ఉంటుంది. అది ఏంటంటే 18 నుంచి 80 దాకా ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. మనం కాలేజ్లో ఎలా ఉంటాం, ఆయన ఎప్పటికీ అలానే ఉంటాం. ఆ యంగ్ హార్ట్ చాలా బాగుంటుంది ఆయన. అఖిర మోర్ కామ్, సముద్రంలో అంటాడు. సో ఈజ్ వెరీ స్వీట్, చాలా పెద్ద మనసు, బంగారం వాడు బేసిక్గా. సో వెరీ డిఫరెంట్. ఈయన ఫైర్, ఈయన గోల్డ్, 2 వెరీ డిఫరెంట్ ఏమంటారు ఎనర్జీస్. సూపర్. అండ్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసుకున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సుజిత్. అవును, వి నో వెరీ వెల్. అవును, 100%. టాక్స్ జరుగుతున్నాయి. సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈవెన్ దో అడివిశేషి గారు కూడా దాంట్లో ఒక పార్ట్ సినిమాలో ఒక మంచి కీ రోల్ చేస్తున్నారు. అది విలనా, సపోర్టింగా, లేకపోతే ఇంకోట సెకండ్ హీరోనా, మల్టీ స్టారర్ మూవీ అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నేను అసలు నా సినిమాతో ఇన్వాల్వ్ లేను, కానీ ఆ సినిమా కథ తెలుసు. అండ్ ఫైర్ సినిమా, ఫైర్ స్టార్మ్ రాబోతుంది. అంతే. ఓకే, మీరు దాంట్లో లేదు అసలు? జీరో. కథ అయితే తెలుసు. కథ తెలుసు. సో కథ క్లైమాక్స్ లో సార్ బేసికల్గా మీరంటే అమ్మాయిలు పడి చేస్తారు. నాకు చాలా మంది చెప్తారు మేజర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఎప్పుడు ఆయన ఒక రొమాంటిక్ ఒక రోల్లో ఒక సబ్జెక్ట్ అలాంటిది ఎప్పుడు చూడబోతున్నాం అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అలాంటిది అవకాశం ఉందా? నెక్స్ట్ 2 ఫిల్మ్స్లో గూఢచారి కాకుండా ఇంకో సినిమాలో మీరు నా లవ్లో ఉన్న పవర్ చూస్తారు 100%. ఇది ఇంకోలాగా వెళ్ళిపడింది. అంటే లవ్లో ఉన్న అరే నా ప్యూర్ మాటని మీరు బూత్ చేయొద్దు. నా లవ్లో ఉన్న స్ట్రెంగ్త్ చూస్తారు మీరు. అధ్యక్ష, నన్ను నిల్వలు చేయొద్దయ్యా, సీరియస్గా. నో, బట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వెరీ జెన్యూన్ లవ్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే హార్ట్కి టచ్ అయ్యే కైండ్ ఆఫ్ లవ్. అంటే కొన్ని లవ్స్ ఏంటంటే మనకి ఎటర్నల్గా ఉండిపోతాయి కదా, గోల్ అది. అవును, అలాంటి సినిమా చేయాలి అన్నది గోల్. లైక్ సీతారామం. 100%. నాకు సీతారామం బాగా నచ్చింది, చాలా నచ్చింది సినిమా. సో తెలుగు ఆడియన్స్ చాలా మంది సీతారామన్ చూసిన తర్వాత దుల్కర్ కాకుండా అక్కడ వేరే ప్లేస్లో ఎవరైనా హీరోని ఆలోచించుకోవచ్చు అంటే నో డౌట్ అబౌట్ ఇట్, ఓన్లీ అడివిశేషు అన్నారు అంతా. అంటే దుల్కర్ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఐ కాంట్ ఈవెన్ థింక్ ఎనీవన్ ఎల్స్. బట్ యా, స్వప్న అంత మంచి ఫ్రెండ్ అయ్యి ఉండి నాకు సీతారామం ఆఫర్ చేయలేదని నేను ఫీల్ అయ్యాను. మృణాల్ నాకు ఫ్రెండ్, హను గారు తెలుసు, స్వప్న నాకు ఫ్రెండ్. ఏంటి పరిస్థితి? సీతారామన్ 2 తీస్తారేమో హిట్ 2 లాగా. సీతారామన్ 2 ఉండదండి. సీతారామన్ 2 తీస్తే రామరామ అంటారు జనాలు. అలా కొన్ని సినిమాలు అలా జస్ట్ ఆల్ టైమ్ క్లాసిక్స్గా ఉండిపోతే సీతారామం ఒకటి. ఈ జర్నీలో
రైటింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, యాజ్ ఎ హీరోగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనిపించిందా సార్ మీకు ఈ అంటే డబుల్ writing- హ్యాట్రిక్ తర్వాత? రైటింగ్ చేసిందే హీరోగా నిలబడటం కోసం కదండి. సో ఇప్పుడు హీరోగానే అంటే అదేదో, అండ్ ఇట్స్ నాట్ అ కమర్షియల్ థింగ్. హీరో అంటేనే కదా మెయిన్, అలా కాదు. నా చిన్నప్పుడు నాకు 5 years అప్పుడు అమ్మ ఎర్రచున్ని కట్టుకొని ర్యాంబో ర్యాంబో నచ్చేవాడిని నేను. నాకు 5 years అప్పుడు మీకు ఏం అనాలిసిస్ ఉంటుంది, హీరో ఏం తెలియదు కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫీల్, ఆ ప్యాషన్ ఉంది దానికోసం ఇదంతా. సో రైటింగ్ చేస్తుంది యాక్టింగ్ కోసం. డైరెక్ట్ చేసే అవకాశం ఉందా నాని గారిని? లేదండి, ఫ్యూచర్ ఐ డోంట్ డైరెక్ట్ అసలు. నాని గారిని కాదు, డైరెక్ట్ చేసే అవకాశం లేదు అసలు లేదు, ఓన్లీ హీరో. అంటే డైరెక్షన్ అదొక వేరే మీటర్ అండి. ఇప్పుడు రైటింగ్ అంటే మనం ఫీల్ అయ్యి రాసేస్తాం, యాక్టింగ్ అంటే ఫీల్ అయ్యి చేసేస్తాం. డైరెక్షన్ మీరు ఫీల్ అయ్యి చేయలేరు, అవతలాడు ఫీల్ అయ్యేలా మీరు ఆలోచించాలి. అది నా మీటర్ కాదు. నేను ఎక్కువ ఫీల్ అయిపోతా సెట్ మీద. ఆ ఫీలింగ్ అనేది డైరెక్టర్కి ఉండకూడదు. డైరెక్టర్ బ్రెయిన్తో ఆలోచించి ఈ ఫీలింగ్ నేను ఆడియన్స్కి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. ఆ గుణం లేదు. అండ్ హిట్ 2కి ఎంత పాజిటివ్ టాక్ వచ్చి ఎంత బయట మంచిగా మాట్లాడుకుంటున్నాడో, అట్ ది సేమ్ టైం ఆ సైకో లెవెల్ క్యారెక్టర్ గురించి కూడా కొంత ట్రోల్స్ నడుస్తుంది. అవునా? ఓకే, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఐ థింక్ ఇలాంటి సినిమా అంటే ఇంత హైప్ ఉన్న సినిమాకి ఏంటంటే ఏం చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ విలన్గా తెలిసిన లేదా ఒక యాక్టర్గా తెలిసిన ఎస్టాబ్లిష్డ్ మనిషిని తీసుకొచ్చారనుకో, ఆ మనిషి కనిపించగానే ఇతనే అని ఫిక్స్ అయిపోతారు. అదొక ఇబ్బంది. కొత్త కంప్లీట్ బ్రాండ్ న్యూ తీసుకొచ్చారు, హీరో ముందు ఇటు సరిపోలేదురా, ఎవరైనా పేరు నుండి పెట్టాల్సింది అంటారు. అది జరిగింది కదా రీసెంట్గా. మీకు అర్థమవుతుందా? తెలిసినవాడైతే, బాగా ఎస్టాబ్లిష్ అయినవాడైతే ఆడే అని పట్టేస్తారు. అవునవును. కొత్తోడు లేదా అప్కమింగ్ వాడైతే హీరో ముందు కట్అవుట్ సరిపోలేదురా అంటారు. ఏం చేస్తాం? అది కొన్ని అలా ఉంటాయి అంతే. బట్ నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆడియన్స్కి ఆ షాక్ గట్టిగా తగిలింది. అండ్ ఆ క్లైమాక్స్లో ఉన్న వాళ్ళ లాజిక్, సమాజం అండ్ ఆడవాళ్ళ గురించి ఆ డిస్కషన్ ఉంది కదా, అది చాలా కనెక్ట్ అయింది చాలా మందికి. బాగా ఆరి తేరిపోయారు సార్. ఏ విషయంలో? అన్ని విషయాలలో ఆరితేరిపోయినట్టు ఏ విషయంలో కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్లలో బయట కూడా కొంతమంది ఇంటలెక్చువల్ మాట్లాడినట్టు అనిపిస్తుంది మాకు. అవగాహన అన్నిట్లలో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అవును. దేనికి వెనకటందో అసలు ఇవన్నీ ఉండదు. అవును. బట్ ఇండస్ట్రీలో అవి ఉండటం చాలా గ్రేట్నెస్ ఇప్పుడున్న పొజిషన్లో. అండ్ దట్టు ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఐ డోంట్ నో. ఇండస్ట్రీ నుంచి వచ్చి నేర్చుకున్నారో లేకపోతే ఇనిషియల్ స్ట్రగుల్ వల్ల అండి. ఇనిషియల్ స్ట్రగుల్లో అందరు ఎలా ఉండమన్నారో అలా ఉండేవాడిని, వీళ్ళు ఎలా ఉండమంటే ఇలా ఉండేవాడిని, వీళ్ళు ఎలా ఉండమంటే ఇలా ఉండేవాడిని. నాకు తెలియదు వీళ్ళు నాకన్నా పెద్ద మనుషులు, వీళ్ళకే నాకన్నా బెటర్ తెలుస్తుందని అలా బిహేవ్ చేయడం మొదలుపెట్టి అది రాంగ్ అనిపించింది. క్షణంకి ముందు నేను డెసిషన్ తీసుకున్నాను, అందరి మాటలు వింటాను కానీ నా మనసుకి నచ్చింది చేస్తాను, మనసుకి నచ్చిందే చెప్తాను, మనసుకి నచ్చిందే చేస్తాను. అందుకనే ఫ్రాంక్గా చెప్పాలంటే నా ప్రతి ఇంటర్వ్యూలో, నా ప్రతి స్టేజ్ అపీరెన్స్లో ఎక్కడొక్కడ కాంట్రవర్షియల్ మాట కూడా ఉంటుంది, నాకు తెలియకుండా అనేస్తాను. కానీ నన్ను మీడియా కానీ ప్రజలు కానీ ఎందుకు నన్ను ట్రోల్ చేయరు, జెన్యున్గా చెప్పాడరా, వేరే ఉద్దేశంతో చెప్పలేదు అనేది తెలుసు. సూపర్. ఇంటెన్షన్స్ మ్యాటర్ బేసిక్లీ. సో హిట్ మూవీతో హిట్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడంతా మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. అడవి శేషు గారికి ఇన్ కేస్ అలాంటి చేసే అవకాశం వచ్చో లేకపోతే ఎదురు వచ్చో ఉంటే ఎవరితో అయితే ది బెస్ట్ అనిపిస్తుంది మీకు? నాకు ఆల్రెడీ హొరైజన్లో ఒకటి ఉంది, దే విల్ బి అ సీన్ బిట్వీన్ నాని బ్రో అండ్ మీ ఫర్ హిట్ 3 ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ అది ఉంది కాబట్టి ఫస్ట్ అది ఎంజాయ్ చేస్తాను. సౌండ్స్ గుడ్ అన్నమాట. సౌండ్స్ వెరీ గుడ్. అర్జున్ సర్కార్ వర్సెస్ షేడీ. సో నిజంగా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ ఫేస్లో నాకు బాగా నచ్చేది మీ స్మైల్, ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. అదే డౌన్ ఆర్ అప్ అదే ఉండదు మీకు. సో అదే మీకు సక్సెస్. హ్యాపీగా లైఫ్లో అన్ని అప్గా ఉంటుంటే స్మైల్ ఉంటుందండి. ఎప్పుడైనా లైఫ్లో ఫెయిల్యూర్ తగిలినప్పుడు నేను అదే కంబ్యాక్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హిట్ 2. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు నాని గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు అడవి శేషు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.